చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామంటే. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు నేను నా యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా మనం బైబిల్లో ఉన్నటువంటి ఒక వాక్యం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమండి. జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీలను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో కొంతమంది జనాంగాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ, వీరందరినీ కూడా నేను వెళ్ళగొడతాను అని చెప్పి దేవుడు చెప్తూ, అదే స్థలాన్ని ఇజ్రాయేలీలకు, అదే భూమిని లేదా అదే దేశాన్ని ఇజ్రాయేలీలకు దేవుడు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి అంతకు మునుపు లేదా ఆ గ్రంథం అంతట్లో కూడా దేవుడు స్పష్టంగా రాయించాడండి. ఈరోజు నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకునేటువంటి అంశం ఏంటంటే, ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ వై గాడ్ జడ్జ్డ్ దెమ్. అంటే ఇజ్రాయేలీల యొక్క శత్రువులు మరియు దేవుడు వారిని ఎందుకు తీర్పులోనికి తీసుకొచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే, పీపుల్ హూమ్ గాడ్ జడ్జ్డ్. ముందుగా ఇక్కడ ప్రస్తావించబడినటువంటి ఈ జనాంగాన్ని మనం ఒకసారి చూద్దామండి. వారు ఎవరు అని మనం క్లారిటీగా చూస్తే, కనానీయులను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గిర్గాషీలను, అమోరీయులను, యెబూసీలను, ఇంకా ఇక్కడ కాకుండా వేరే జనాంగం కూడా ఉన్నారండి. అంటే ఇజ్రాయేలీలకు శత్రువులుగా లేదా ఇజ్రాయేలీలకు దేవునికి తిరగబడి లేదా తిరుగుబాటు చేసినటువంటి జనాంగంగా ఇంకా మనం చూస్తే అమాలేకీయులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు, ఇలా మరి సుమారుగా 10 మంది ఈ యొక్క గోత్రాల వారు లేదా వంశాల వారు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఇంకా కొంతమంది ఉన్నారు, బట్ మేజర్గా ఈ యొక్క 10 వివిధమైనటువంటి ప్రజలు, అంటే హూ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ట్రైబ్స్. ఏమండి, సో ముందుగా మొట్టమొదటిసారి బైబిల్ చదివేవారికి లేదా కొత్తగా బైబిల్ వాక్యాన్ని వినేవారికి ఒక సందేహం రావచ్చండి. అదేంటంటే, దేవుడు ఇంత పక్షపాతంగా ఉన్నాడేంటి? ఒక్క ఇజ్రాయేలీల కోసం, ఇజ్రాయేలీలకు ఆ యొక్క దేశాన్ని, ఆ స్థలాన్ని ఇవ్వడం కోసం ఎందుకని దేవుడు ఇంతమంది జనాంగాన్ని వెళ్ళగొడతానని, నాశనం చేస్తానని చెప్తున్నాడు? దేవుడు ఎందుకని ఇంత అన్యాయస్తుడుగా ఉన్నాడు అని బహుశా ఒక సందేహం రావచ్చేమోనండి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు అన్యాయస్తుడు కాడు, ఏ మాత్రమును కాడు. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ గోత్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, వీరిని దేవుడు ఇజ్రాయేలీలకు ఆ భూమి ఇవ్వడం కోసం వెళ్ళగొట్టట్లేదండి. వారిని వెళ్ళగొట్టడానికి గల కారణము వారు చేసినటువంటి అపరాధాలు, ఘోరాలు, పాపాలు, అత్యంత నీచమైనటువంటి మరి దేవునికి అవిధేయముగా ఉన్నటువంటి అక్రమాలు. వీటిని బట్టి దేవుడు వారిని వెళ్ళగొట్టినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఉదాహరణకి ఆదికాండం 15వ అధ్యాయం 16వ వాక్యం మనం చూసినట్లయితే, ఆదికాండము 15వ అధ్యాయము 16వ వాక్యం అండి. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పాను. ముందుగానే దేవుడు అబ్రాహాముతో ఇక్కడ చెప్తున్నాడండి. ఈ ఎవరైతే అమోరీయులు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క గోత్రాల వారిలో ఒకరు అమోరీయులు, వీరినే అమోరైట్స్ అని కూడా పిలిచారండి ఇంగ్లీష్లో. ఈ అమోరీయుల యొక్క అక్రమము, పాపము సంపూర్ణము కాలేదు. వారి పాపం పూర్తిగా నిండుకోవాలి. కాబట్టి నీ సంతానమందు 4వ తరము వారు ఇక్కడికి మరలా తిరిగి వస్తారు అబ్రాహామా అని చెప్పి
దేవుడు ముందుగానే చెప్తున్నాడు. అంటే వీరు చేస్తున్నటువంటి పాపాల వల్ల, వీరు చేసినటువంటి దుర్మార్గాల వల్లే దేవుడు వారిని వెళ్ళగొట్టాడు, నాశనం చేశాడు. కానీ ఇజ్రాయేలీల కోసం మాత్రం కాదండి. మరొక చోట మరొక వాక్యం మనం చూసినట్లయితే లేవియ కాండము 18వ అధ్యాయము 3, 4 and 5 మనం చదువుకున్నట్లయితే, మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు, మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను, మీ దేవుడనగు నేను యెహోవాను. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరికండి? తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలకి. ఏమని? మీరు ఐగుప్తు దేశం యొక్క ఆచార వ్యవహారాలను కానీ, లేదా ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ కనానీయుల యొక్క ఆచార వ్యవహారాలు కానీ పాటించకుండా, నేను మీకు చెప్తున్నటువంటి ఆ యొక్క కట్టడలను, విధులను బట్టి మీరు జీవించాలి, ఆ ఆజ్ఞలే మీ జీవితంలో ప్రధానమైనటువంటి నియమాలుగా ఉండాలని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్తూ, ఎవరైతే ఈ యొక్క కనానీయులు, లేకపోతే ఈ యొక్క పెరిజ్జీయులు, ఈ యొక్క అమోరీలు, వీరెవరైతే ఉన్నారో వీరు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నారో, వీరు ఎంత హేయంగా వారు జీవిస్తున్నారు అనే దాని గురించి ఆ తరువాత లేవియ కాండం 18వ అధ్యాయము 6 నుండి 23 వరకు స్పష్టంగా దేవుడు రాయించాడండి. మీరు చదవండి. తర్వాత లేవియ కాండము 18వ అధ్యాయము 6 నుండి 23లో వారు చేస్తున్నటువంటి అతి నీచమైన, అతి విపరీతమైనటువంటి పాపాలను గురించి ప్రస్తావిస్తూ, ఈ విధంగా మీరు ఉండకూడదు, ఈ విధంగా మీరు చేయకూడదని చెప్పి ఇజ్రాయేలీలకు చెబుతూ దేవుడు వాటిని స్పష్టంగా రాయించాడు. అందులో ప్రధానంగా మనం చూసేది 3 అంశాలండి. మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహాలను భయంకరంగా పూజించడం. రెండవది వాయి వరుసలు లేని భయంకరమైనటువంటి వ్యభిచార పాపం అండి. ఎక్కడా కూడా వాయు వరుసలు లేకుండా వారు ప్రవర్తించేటువంటి తీరును గురించి ఇక్కడ స్పష్టంగా దేవుడు రాయించాడు. అదేవిధంగా పుట్టినటువంటి పసిపిల్లలను ఆ యొక్క విగ్రహాలకు బలిగా అర్పించుట, వారిని అగ్నిగుండములో పడేయడం లాంటి మరి ఆ యొక్క విపరీతమైన కార్యాలను వారు చేస్తున్నారు. ప్రధానంగా మొలేకు అనేటువంటి ఆ యొక్క దేవతకు, అమ్మోనీయుల దేవత పేరండి, మొలేకు అనే దేవతకు వారు వారి పసిపిల్లలను బలిస్తున్నట్లుగా, నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఈ విధంగా ఆ యొక్క హోమోసెక్షువాలిటీ గురించి, అదేవిధంగా మరొకటి బెస్టియాలిటీ, దీన్నే జూఫీలియా అని కూడా అన్నారు. అంటే జంతువులతో పాపం చేయడం. ఈ జంతువులతో పాపం చేయడం అనేటువంటి ఆ యొక్క విపరీతమైన కార్యాలండి. ఇక విపరీతాలన్నీ కూడా ఎంత మాత్రము వారి ఆచారాలు కానీ, వారు చేస్తున్నటువంటి పాపక్రియలు కానీ మీకు అంటకూడదు అని స్పష్టంగా దేవుడు రాయించాడు. ఇదంతా కూడా లేవియ కాండం 18వ అధ్యాయము 6 నుంచి 23లో రాయబడిందండి. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ అదే అధ్యాయము 24ని మనం చదువుకున్నట్లయితే, నేను చదువుతున్నానండి. వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఏమండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే ఈ కనానీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, హిత్తీయులు, ఈ యొక్క హివ్వీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, వీరందరూ కూడా ఈ యొక్క భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు, కాబట్టి వీరిని నేను వెళ్ళగొట్టుతున్నాను అని స్పష్టంగా దేవుడు రాయించాడు. సో ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కివేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండానట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను, నా విధులను
ఆచరింపవలెను. ఇక్కడ వార్నింగ్ అనేది కేవలం వారి గురించి మాత్రమే కాదండి. దేవుడు ఎవరినైతే నా స్వాస్థ్యం అని పిలుస్తున్నాడో ఆ ఇజ్రాయేలీలు కూడా దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనంటే, అంతకు మునుపు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జనాంగాలన్నీ కూడా అతి నీచమైన పాపాలు చేయడం వల్ల ఆ భూమి వాళ్ళని క్రక్కివేసింది. ఇప్పుడు మీకు ఆ భూమి నేను స్వాస్థ్యంగా ఇస్తున్నాను. మిమ్మును ఆ భూమి క్రక్కివేయకుండా ఉండాలనంటే మీరు జాగ్రత్తగా మీరు జీవించాలి, నేను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకాలని చెప్పి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఇజ్రాయేలీల కోసం వేరే జనాంగాల్ని ఆయన ఏమాత్రం వెళ్ళగొట్టలేదు. నిజంగా వీరెంతో యథార్థంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుంటే బహుశా దేవుడు వీరి మధ్య ఇజ్రాయేలీని ఉంచేవాడేమో. వీరిని వెళ్ళగొట్టకుండా, వీరిని నాశనం చేయకుండా అదే భూమిలో వారిని నివాసం చేయిస్తూ బహుశా దేవుడు వీరిని కూడా అక్కడికి పంపించేవాడేమో. కానీ వీరు చేస్తున్నటువంటి భయంకరమైన పాపాల వల్ల వారిని దేవుడు వెళ్ళగొట్టాడండి. ఈరోజు నేను ఈ యొక్క జనాంగాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరిజిన్స్, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క వంశావళి ఎక్కడ ప్రారంభమైంది, మరియు వారు ఆ యొక్క జనాంగాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాపాలేంటి, ఆ విపరీతమైనటువంటి క్రియలేంటి, దేవుడు వారిని ఎందుకు తీర్పులోనికి తీసుకొచ్చాడు అనే అంశాల గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ముందుగా మనం చూస్తే కనానీయులు, వీరినే కానానైట్స్ అని కూడా పిలిచారండి. సో ఈ కనానీయులు అసలు ఎవరు, వారి యొక్క మూల పురుషుడు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారని మనం బైబిల్లో చూద్దాం. ముందుగా ఆదికాండము 9వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఆదికాండము 9వ అధ్యాయము 18వ వాక్యం అండి. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కనానుకు తండ్రి. ఇక్కడ నోవహుకు పుట్టినటువంటి ముగ్గురు కుమారులు షేము, హాము, యాపేతుల్లో ఈ యొక్క హాము యొక్క కుమారుని పేరు కనాన్ అండి. సో ఆ కనాను నుండి, కుమారుడైనటువంటి కనాను నుండి ఈ యొక్క కనానీలందరూ కూడా వారు వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంతేకాదండి, ఈ కనానీయులు మరి శపించబడిన వారైనట్లుగా కూడా మరి బైబిల్లో మనం చూడొచ్చు. అదే అధ్యాయంలో 9వ అధ్యాయము 25వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను. ఇక్కడ మనం చూడొచ్చు, కనాను యొక్క ఆ యొక్క జనాంగము లేదా వారి పిల్లలు శపించబడిన వారు అయినట్లుగా ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నామండి. సో వీరు ఎవరండి? నోవహుకు పుట్టినటువంటి కుమారుల్లో హాము కుమారుడైనటువంటి కనాను. ఓకే, మరలా మనం ఆదికాండం 10వ అధ్యాయము 6వ వాక్యం మనం చూస్తే, అంటే హాముకు ఇంకా కుమారులు ఉన్నారండి, కేవలం కనాను మాత్రమే కాదు. హాముకు పుట్టినటువంటి అనేక మంది కుమారుల్లో ఒక కుమారుడి పేరు కనాను. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. అందులో కనాను ఒకడు. ఆ కనాను నుండి ఈ కనానీలందరూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. వీరు చేసినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ పాపాలు ప్రధానంగా ఏంటంటే విగ్రహారాధన చేయడం, ఆ యొక్క వాయు వరుసలైనటువంటి వ్యభిచార క్రియలు, అదేవిధంగా ఆ యొక్క మెలేకు దేవతకు, ఇంకా రకరకాల దేవతలకు, బాల్ అనేటువంటి దేవతకు వీరు ఆ యొక్క పూజలు చేస్తూ వారికి పుట్టినటువంటి పసిపిల్లల్ని వారికి బలిచ్చేవారండి. సో ఇలాంటి విపరీతమైనటువంటి కార్యాలన్నీ కూడా వారు చేస్తూ వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. సో నెక్స్ట్ మనం చూస్తే హిత్తీయులు. నెక్స్ట్ హిత్తీలు మనం చూస్తే దీనిని ఇంగ్లీష్లో హిట్టైటస్ అని పిలిచారండి. HITTITES, ఈ హిట్టైటస్ అని పిలిచారు. వీరిని మనం ఆదికాండం 10వ అధ్యాయం 15వ వాక్యాలు మనం చూడగలుగుతాం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, చాలండి. ఇక్కడ కనాను తన ప్రధాన కుమారుడు సీదోను తర్వాత పుట్టినటువంటి కుమారుడి పేరు హేతు. ఈ హేతు నుండే ఈ హిత్తీయులు అనేటువంటి జనాంగం వచ్చారండి. సో ఈ యొక్క కనాను కుమారుడైనటువంటి హేతు నుండి ఈ హిత్తీయులందరూ కూడా వచ్చారు. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి ఇందాక కనానీయులు, కనాను జనాంగం అంతా కనానీయులు అన్నారు కదా,
మరలా కనాను కుమారుడైనటువంటి ఈ యొక్క హేతును హిత్తీలు అని ఎందుకు అంటున్నారు అని అంటే, కనానుకు పుట్టినటువంటి ఆయా కుమారులు ఆయా వంశాలుగా మారారండి. ఉదాహరణకి ఆ తర్వాత మనం చదువుకున్నట్లయితే చదవండి. యెబూసీలను, అమోరీలను, గిర్గాషీలను, హివ్వీలను, అర్కీలను, సినీలను, అర్వాదీయులను, సెమారీలను, హమాతీలను కనెను. తరువాత కనానీల వంశములు వ్యాపించెను. సో ఈ కనానీల వంశములు అంటే కనానుకు పుట్టినటువంటి అనేక మంది కుమారులు వంశాలుగా మారారు అని మనం అర్థం చేసుకోవచ్చండి. సో అందరూ కూడా ఈ కనాను నుంచి వచ్చారండి. కనానుకు పుట్టినటువంటి కుమారులైనటువంటి హేతు నుండి హిత్తీలు వచ్చారు. ఆ తర్వాత ఆమోరు నుండి అమోరీలు వచ్చారు. యెబూసు నుండి యెబూసీలు వచ్చారు. గిర్గాషి నుండి గిర్గాషీలు, హివ్వీ నుండి హివ్వీలు, ఇలా వివిధమైనటువంటి ఆ యొక్క కుమారుల నుండి ఆ యొక్క వంశావళి, ఆ యొక్క కుటుంబము, ఆ యొక్క జనాంగం వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. ఆ తర్వాత వీరు వంశాభివృద్ధి పొంది జనాంగంగా మారారు. సో ఈ హిత్తీల గురించి మనం బైబిల్లో చూస్తే, ఈ హిత్తీలు ఎవరండి, ఇంకా క్లియర్గా మాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అసలు ఈ హిత్తీయులు ఎవరు అనంటే, అబ్రాహాము తన భార్య అయినటువంటి సారా చనిపోయినప్పుడు సారా యొక్క మృతదేహాన్ని ఆయన ఒకానొక స్థలంలో ఆయన దాన్ని సమాధి చేయడం కోసం ఆయన చూస్తాడండి. ఒక గుహ ఆయన కొనుక్కుంటాడు. బహుశా మీకు గుర్తుంటే, ఆయన ఎవరి దగ్గర నుంచి అయితే ఆ గుహ కొన్నాడో వారే హిత్తీయులు. ఆదికాండము 23వ అధ్యాయము, ఆదికాండము 23వ అధ్యాయము 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, చదవండి. తరువాత అబ్రాహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి. సో ఇక్కడ ఆదికాండం 23వ అధ్యాయము 3వ వచనం నుండి కూడా అబ్రాహాము హిత్తీయుల కుమారులతో మాట్లాడతాడండి. ఆ హేతు కుమారులతో మాట్లాడి, అయ్యా మీ మధ్య నేను పరదేశిగా ఉన్నాను, నాకు ఒక గుహ, ఒక స్థలం నాకు కావాలి, ఆ స్థలంలో నేను ఆ భార్యను పాతి పెట్టుకుంటానని చెప్పి ఆయన అడుగుతారు. సో ఆ తర్వాత మనం చూస్తే 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏమనగా, ఆ తర్వాత ఈ యొక్క హిత్తీయుడు అనేటువంటి ఎఫ్రోనుకు సంబంధించిన గుహను, ఆ యొక్క భూమంతటిని కూడా అబ్రాహాము కొనుక్కుంటారండి. దానికి సంబంధించిన వాక్యాలన్నీ కూడా 11వ వచనం నుండి 20వ వచనం వరకు ఉండడం మనం చూస్తాం. ఆ పొలమును, దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. సో వీరే హిత్తీయులు. ఆ తర్వాత వీరు విస్తారంగా అభివృద్ధి పొందారు. ఆ తర్వాత వీరిని దేవుడు ఆ యొక్క కనాను ప్రాంతం నుండి వారిని వెళ్ళగొట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి. సో వీరు హిత్తీయులు. మూడవదిగా మనం చూస్తే అమోరీయులు. వీరినే ఇంగ్లీష్లో అమోరైట్స్ అని పిలిచారండి. AMORITES. వీరు మనం చదువుకున్నాం కదండి, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వాక్యంలో ఈ యొక్క అమోరు నుండి వచ్చినటువంటి జనాంగము ఈ యొక్క అమోరీయులండి. వారు దీర్ఘదేహులు, అంటే చాలా బలమైనటువంటి పొడవైనటువంటి దీర్ఘదేహులుగా ఉన్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సో మనం చదువుకున్నటువంటి వాక్యం చూస్తే ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో, ఆదికాండం 15:16 అండి. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పెను. సో ఇందాక మళ్ళీ చదువుకున్నామండి. ఇది ఈ వచనంలో చెప్పబడినటువంటి జనాంగం వారే అమోరీయులు. ఈ అమోరీయుల యొక్క పాపము సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము, అంటే దేవుడు సుమారు 400 సంవత్సరాలు వీరికి అవకాశం ఇచ్చాడండి. 400 years వీళ్ళు మారతారేమో, వీరి క్రియలు మారతాయేమో, తమ క్రియలు దిద్దుకుంటారేమో అని చెప్పి
దేవుడు అవకాశం ఇచ్చాడు. వారి పాపం సంపూర్ణమైన తర్వాతే దేవుడు అబ్రాహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలీలకు ఆ యొక్క భూమిని, దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. వీరు దీర్ఘదేహులండి, చాలా బలమైనటువంటి జనాంగము. వీరు ఎంత బలమైన జనాంగం అయినప్పటికీ కూడా వారిని దేవుడు నిర్మూలన చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. సో వీరు అమోరీయులు, అమోరైట్స్. నాలుగవదిగా మనం చూస్తే యెబూసీయులు. వీరినే ఇంగ్లీష్లో జెబూసైట్స్ అని కూడా పిలిచారండి. వీరిని గురించి యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 63వ వాక్యంలో ఏం రాయబడిందంటే, వీరిని సంపూర్తిగా ఆయా స్థలాల నుండి ఇజ్రాయేలీలు తోలివేయలేకపోయారు అనే మాట మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 63వ వాక్యం చదవండి. అరణ్యమున బేతరాబా, మిద్దీను, సెకాక, నిబ్షాను, ఇల్మేలహు, ఎన్గేది అనునవి వాటి పల్లెలు, పోగా 6 పట్టణములు. యెరూషలేములో నివసించిన యెబూసీయులను, ఇక్కడ జాగ్రత్తగా వినండి, యెరూషలేములో నివసించిన యెబూసీయులను. వాస్తవంగా యెరూషలేములో ఇజ్రాయేలు నివసించక మునుపు నివసించిన వారు ఈ యెబూసీలండి. ఈ యెబూసీలను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి గనుక యెబూసీలు నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసించుచున్నారు. సో ఈ యెబూసీలు అనేవారు పూర్వం యెరూషలేము పట్టణంలో వారు ఉండేవారండి. వారిని ఈ యొక్క యూదా వంశస్థులు పూర్తిగా అక్కడి నుంచి తోలివేయలేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా కొంత జనాంగం అందులో కలిసిపోయి ఆ యొక్క యూదా వంశస్థుల వద్ద వారు నివాసం ఉంటున్నట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకండి వారు పూర్తిగా తోలివేయలేకపోయారు అని అంటే దానికి కారణాన్ని జడ్జెస్ 2వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా రాయించాడండి. జడ్జెస్ 2వ అధ్యాయము 2-3 వాక్యాలు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరుగగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది, కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందని చెప్పుచున్నాను. మరి దేవుడు ఇజ్రాయేలులకు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞని వారు పూర్తిగా పాటించలేదండి. ఈ దేవతలకు సంబంధించిన ఈ యొక్క పీఠాలు ఏవైతే ఉంటాయో ఆ బలిపీఠాలని దేవుడు పూర్తిగా నాశనం చేయమని చెప్తే వాటిని పూర్తిగా నాశనం చేయకుండా కొన్నిటిని అలాగే విడిచిపెట్టేశారు. వాటిని పూర్తిగా నిర్మూలన చేయలేదండి. దాన్ని బట్టి వారిలో కొంతమంది అక్కడే ఉండిపోయి వారితో కలిసిపోయినట్లుగా మరొక వాక్యం మనం చూస్తే అదే గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో, యెరూషలేములో నివసించు యెబూసీలను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు, యెబూసీయులు బెన్యామీనీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. ఏమండి, ఈ బెన్యామీలు అంటే ఎవరండి? బెన్యామీనులు ఎవరు అనంటే ఉమ్మడి ఇజ్రాయేల్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు ఈ బెన్యామీనులకు సంబంధించిన వాడండి. కీషు కుమారుడు అయినటువంటి సౌలు ఏ వంశం అంటే బెన్యామీనుల యొక్క గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ బెన్యామీలు అనేవారు ఈ యొక్క యెబూసీలను వెళ్ళగొట్టలేకపోయారు. ఆ కారణం చేత వారు నేటి వరకు అంటే ఇప్పటికీ కూడా ఈ యెబూసీలు బెన్యామీలతో కూడా నేటి వరకు యెరూషలేములో వారు నివాసం ఉంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తరువాతి కాలంలో అంటే రాజు అయినటువంటి సౌలు మరణించిన తర్వాత యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి దావీదు రాజు అయ్యాడు. ఆ దావీదు కాలంలో దావీదు ఏం చేశాడంటే ఈ యెబూసీల యుద్ధానికి వెళ్ళి ఈ యొక్క యెబూసీను పూర్తిగా అక్కడి నుంచి తోలివేసి యెరూషలేము పట్టణాన్ని ఇంకా చుట్టుపక్కల పట్టణాల్ని ఆయన ఆక్రమించుకున్నాడు.
వాటిని తీసుకున్నాడు, అందులో ఆయన నివాసం ఉంటున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఆ తరువాత. సో ఈ విధంగా ఈ జబూస్ అనేది యెరూషలేముగా మారిందండి. సో అప్పటి నుంచి ఈ యొక్క యెరూషలేం పట్టణం అనేది అంతకు మునుపు యెబూసీల చేతుల్లో ఉండేది, ఆ తర్వాత ఇక ఇజ్రాయేల్ చేతుల్లోకి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. సో ఇది యెబూసీల గురించి. ఐదవదిగా మనం చూస్తే పెరిజ్జీయులు. వీరినే ఇంగ్లీష్లో పెరిజైట్స్ అని పిలిచారండి. PERIZZITES. ఈ యొక్క పెరిజైట్ అనే పదానికి అర్థం ఏంటంటే గ్రామాల్లో నివసించేవారు లేదా గోడలు లేని పట్టణాల్లో ఉండేవారు అని దాని యొక్క అర్థం అన్నమాట. సో ఈ పెరిజ్జీయులు కూడా ఉన్నటువంటి ఈ యొక్క జనాంగంలో ఒకరు. ఈ యొక్క పెరిజ్జీ నుండి ఈ యొక్క పెరిజ్జీయులు వచ్చారు. సో వీరు కూడా దేవునికి అత్యంత విరోధమైనటువంటి కార్యాలు, ఇందాక నేను చెప్పినట్లుగానే ఆ యొక్క విపరీతమైనటువంటి విగ్రహారాధన, వాయు వరుసలైనటువంటి భయంకరమైన వ్యభిచార పాపాలు, జంతువులతో కూడా పాపం చేసేటువంటి భయంకరమైన క్రియలని కూడా వారు చేయడం వలన దేవుడు వారిని నిర్మూలన చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఇదే జడ్జెస్ 3వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, పెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీలను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. చూసారండి, ఇక్కడ ఎవరెవరినైతే దేవుడు పూర్తిగా వారితో యుద్ధం చేసి వారిని నాశనం చేయమని దేవుడు చెప్పాడో వారి యొక్క ఆచారాల్లోంచి కానీ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధనలోకి ఎంత మాత్రం వెళ్ళొద్దని దేవుడు చెప్తే వీరు దేవుని మాట వినకుండా వారితో సంబంధాలు కలుపుకున్నారండి. వారి కుమార్తెల్ని వీరి కుమారులకు ఇచ్చి వివాహం చేయడం, వీరి కుమార్తెల్ని వారి కుమారులకు ఇచ్చి వివాహం చేయడం. ఆ తర్వాత వారు ఏం చేశారంటే ఈ ఇజ్రాయేలీల్ని దేవుని వైపు నుంచి తిప్పేసి ఆ యొక్క విగ్రహాల వైపు మరి మళ్లించినట్లుగా, ఆ విధంగా వారు పాపం చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి. ఏమండి, ఈ యొక్క వంశావళి, ఈ గోత్రాలు, ఈ జనాంగము, వీటన్నిటిని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవుడు మనకనే కాదండి, ఈ సమస్త లోకానికి దేవుడు కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను దేవుడు ఇస్తున్నాడు. కొన్నిటిని విడిచిపెట్టమని, కొన్నిటిని ఉంచుకోమని దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఆయన మాట మనం సంపూర్ణంగా, ఆయన మాట మనం లోబడకుండా కొన్ని పాపాలని, కొన్ని అతిక్రమాలని మన హృదయంలోనే మనం ఉంచేసుకున్నట్లయితే ఈ జనాంగం ఇజ్రాయెల్ ఏ రకంగా అయితే పాడు చేస్తుందో అదే విధంగా మన హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ యొక్క పాపపు క్రియలు మనల్ని నాశనం చేస్తాయండి. దేవుడు అన్నిటికీ అన్యాయస్తుడు కాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాటను బట్టి ఆయన చేసేటువంటి దేవుడు. ఎవరికైతే దేవుడు ఈ యొక్క దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు ఇజ్రాయేలీలకి, ఆ తర్వాత అదే ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఎన్నోసార్లు కొట్టాడు, ఎంతో మందిని దేవుడు హతమార్చాడు, వారికి దేవుడు బుద్ధి చెప్పాడు. ఇది దేవుని న్యాయము, ఇది దేవుని తీర్పు. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడండి. మన జీవితం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా జీవిస్తున్నాం. బహుశా నేను ఎలా జీవించినా పర్వాలేదులే, నేను ఎన్ని పాప పనులు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా దేవుడు నా మీదకి శిక్ష ఏం తీసుకురావట్లేదు కదా, కాబట్టి దేవుడే చూడట్లేదు కాబట్టి నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు అని బహుశా కొంతమంది అనుకుంటున్నారేమో. మన దేవుడు ఆయన సహనము కలిగిన దేవుడు అండి. మనకి దేవుడు సమయాన్ని ఇస్తూ ఉంటాడు. మనం మారతామేమో, మనం మారి మరలా ఆయన పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతామేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన సహనాన్ని మనం అలుసుగా తీసుకోకూడదు. ఏదో దేవుడు సహనం కలిగి మన పట్ల ఉన్నాడు కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. ఒకవేళ మనం ఆయన సహనాన్ని పరీక్షించే వారమైతే దేవుని కోపం రగులుకుంటుంది, దేవుని నుండి శాపం మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది, మన క్రియలు, మన నడత, మన నడవడిక, మన ఆలోచన ఏ విధంగా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నామా, లేదా దేవునికి విరోధంగా జీవిస్తూ దేవుని కోపాన్ని రేపే వారముగా మనం ఉన్నామా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఒక వాక్యం మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము 17వ వాక్యం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 9వ కీర్తన
17వ వాక్యం అండి. 17. దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఏమంటే ఇక్కడ స్పష్టంగా రాయబడింది, ఎవరైతే దుష్టక్రియలు చేస్తూ ఉన్నారో వారు. రెండవదిగా దేవుణ్ణి మరచు జనులు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏంటో తెలుసా అండి? దేవుని వాక్యాన్ని మర్చిపోవడం, దేవుని ఆజ్ఞను మర్చిపోవడం, దేవుడిచ్చినటువంటి కట్టలను మర్చిపోవడం. ఎవరైతే దేవుడు గీసినటువంటి హద్దుల్లో వారు జీవించకుండా అవి మర్చిపోయి వారు ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారో స్ట్రైట్ అవే దేవుడు చెప్తున్నారు, పాతాళమునకు వారు దిగిపోదురు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఆలోచిద్దాం, ఈరోజు మన జీవితం ఏ విధంగా ఉంది. మనం ఇంకా మేలుకోకపోతే, మన హృదయాలను ఇంకా మనం పరీక్షించుకోకపోతే, మన క్రియలు ఇంకా మనం దిద్దుకోకపోతే జాగ్రత్త, పాతాళానికి దిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనమందరం పశ్చాత్తాపడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం, ఆయన ఆజ్ఞలు బట్టి, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. తండ్రి, నువ్వు దీర్ఘశాంతము కలిగిన దేవుడవు తండ్రి. తండ్రి, మీ పిల్లలను ఎంత మాత్రమును వారిని నాశనం చేసే దేవుడు కాదయ్యా. కానీ వారు మాట వినకుండా మీ సహనాన్ని సైతం పరీక్షించేవారైతే మరి వారు మీ దేవుని మీ యొక్క కోపానికి వారు గురవ్వాల్సినటువంటి ప్రమాదం ఉంటుందని మీ వాక్యం ద్వారా మీరు చెప్తున్నారు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో ప్రభువా, వారి హృదయాలతో మీరు మాట్లాడండి నాయన. వారి జీవితాల్లో వారు ఏ తప్పులో ఏ పాపంలో వారు నివసిస్తున్నారో ప్రభువా, వారు జీవిస్తున్నారో తండ్రి నాయన, ఆ పాపం నుండి వారికి విడుదల ఇవ్వండి, వారికి విజయాన్ని ఇవ్వండి నాయన. వారిని పశ్చాత్తప్తులుగా చేయండి ప్రభువా. వారు కన్నీరు విడిచి మీ వాక్యానికి లోబడి మీ పాదాల దగ్గరకు వచ్చేలాగున అందరికీ మీరు సహాయం అనుగ్రహించవలసిందిగా, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.